దీని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే యాక్చువల్‌గా ఒక మనిషికి కావాల్సినటువంటి ఆహారం ఒక రైతు ఒక ఎకరం రైతు పండించుకోవాలంటే అన్ని రకాల ఆహారాలు కావాల్సినటువంటి న్యూట్రిషన్ కావడం కోసం పండించుకోవాలి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం అనేక రోగాలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇన్ని ఔషధాలు ఇచ్చేటువంటి పండ్లు, ఇన్ని రకాలైనటువంటి చెట్లు కూడా పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. ఏదో కొంతమంది మామిడి తోట పెడుతున్నారు, కొంతమంది జామ తోట పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు. కానీ బట్ పూర్తిగా ఒక చోట అన్ని సీజనల్గా అన్నీ ఇచ్చేటట్టు, అంటే ఒక సీజన్ తర్వాత ఇంకో సీజన్, మామిడి తర్వాత ఇంకోటి రావాలి, అలా జామ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఇలా మల్టీ లేయర్గా చేసుకోవడం కోసం అన్ని రకాలు ఉండేటట్టు మల్టీ లేయర్ ఫార్మింగ్ హార్టికల్చర్లో ఇదొక మోడలు. సో దాన్ని ఇక్కడ మన మానవతా విశ్వవిద్యాలయంలో ఒక మోడల్ చాలామంది రైతులు కూడా ఇక్కడి నుంచి నేర్చుకుని వెళ్ళారు. సో ఇది మంచి సక్సెస్ఫుల్ మోడల్ అవుతుంది. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మనకి పండ్లు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు పండ్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కొబ్బరి ఉంటుంది, మామిడి ఉంటుంది, జీడి మామిడి ఉంటుంది, ఇది పనసకాయలు, జాక్ ఫ్రూట్, అలాగే గోవా, మన జామకాయలు, సపోటా మీకు మంచి కాపు వచ్చింది. ఇట్లా ఈ సీజన్ తర్వాత ఇంకొకటి కాపు వస్తుంది. నేరేడు సమ్మర్లో బాగా వస్తూ ఉంటుంది. సో మామిడి కూడా మనకి మే నెలలో అట్లా బాగా వస్తుంది. సో ఇవన్నీ చిన్న చెట్లు కూడా ఇవి బాగా మంచి కాపునిస్తాయి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో మనం మందులు కొట్టేది లేదు, ఏం లేదు. సో మధ్యలో ఇట్లా ఒక కల్పవృక్షం ఒకటి ఏర్పాటు చేయడం, కదంబ వృక్షం అంటాం దీన్ని. సో ఇది మంచి ఔషధం, లక్ష్మీ స్వరూపంగా భావించి మనం ఈ కదంబ వృక్షాన్ని పూజ కూడా చేస్తూ ఉంటాం. ఈ పువ్వులను కూడా పూజకు వాడతారు, హోమానికి వాడతారు, అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి వాటిని మెడిసిన్స్ కూడా వాడతారు అన్నమాట. సో ఇది ప్రతిదీ ఆకు, పువ్వు, బెరడు అన్నీ ఔషధాలే. అలాగే ఇక్కడ వీటిలో మీకు ఈ చెట్లు ఉంటాయి, ఆల్రెడీ ఇక్కడ వస్తున్నాయి చూడండి. క్యాష్యూ నట్ ఇది ఇప్పుడే కాపు దిగుతుంది. ఈ యొక్క జీడి మామిడి అంటాం, ఒక పండు కూడా వస్తుంది దీనికి. అలాగే క్యాష్యూ నట్ కూడా వస్తుంది. ఒక పండు చాలా టేస్టీగా ఉంటుంది, సమ్మర్లో వస్తుంది ఇది. సమ్మర్లో బాగా దాహం వేసినప్పుడు ఒక పండు తింటే పూర్తిగా దాహం తీరుతుంది, అంత బాగుంటుంది అన్నమాట చాలా. అలాగే ఈ జీడి పిక్క లోపల జీడి పప్పు ఉంటుందన్నమాట, క్యాష్యూ నట్. అలాగే ఇది వాటర్ యాపిల్, అది కూడా మంచి ఔషధాలు ఉన్నటువంటిది, సీజనల్గా వచ్చేది, డిఫరెంట్ సీజన్స్లో వస్తూ ఉంటాయి ఇవి. సో వైట్ రకం ఉంది, తెల్ల వాటర్ యాపిల్, అలాగే రెడ్, 2 టైప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి దీంట్లో. సో అంతేకాకుండా ఇంకా మీకు చూసినట్టయితే సిట్రస్ వెరైటీస్లో మనకి దబ్బకాయలు, పులిహార చేసుకుంటూ ఉంటాం వాటిని. పెద్ద పెద్ద సిట్రస్ కాయలు కాస్తాయి. ఇవి దబ్బకాయలు. సో అవి మనకి రీసెంట్గా ఇప్పుడు వివేకానంద జయంతి చేసినప్పుడు పులిహార చేసాం అనుకోండి, మొన్న ఇదంతా కూడా చక్కగా దబ్బకాయ పులిహార చేసాం, చింతపండు వాడక్కర్లేకుండా ఫ్రెష్ అన్నమాట. అంత మంచి సిట్రస్ సి విటమిన్ ఉంటుంది. ఇక్కడ సపోటా సీజన్ కాబట్టి సపోటా వస్తూ ఉన్నాయి. అలాగే జామకాయలు కూడా చక్కగా వస్తూ ఉంటాయి. అది అలాగే ఇప్పుడు చూడండి, ప్రతిరోజు కూడా మనకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఇప్పుడు జామకాయలు లాంటి సి విటమిన్ కానీ, సో మంచి వైటమిన్స్ ఇచ్చేటువంటి ఈ యొక్క జామకాయలు, ఈ పళ్ళు అన్నీ కూడా తినాలి. అంటే అన్ని రకాలు కూడా పిల్లలకి ఆప్షన్స్ కుటుంబంలో రావాలన్నమాట. అందుకని అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి మల్టీ లేయర్ ఫార్మింగ్ చేసుకుని దాంట్లో వచ్చిన పండ్లని తీసుకుంటూ ఆదాయం కోసం చూడడం కాదు, వాళ్ళ కోసం ఒక హాఫ్ ఏకర్లో ఇలా మల్టీ లేయర్ పెట్టుకుని చేసుకున్నట్టయితే దీంట్లోనే మధ్య మధ్యలో బొప్పాయి వేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో మేము పంటలు కూడా వేస్తూ ఉంటాం, అరటి కూడా వేస్తాం, అలాగే పల్సెస్ పండిస్తాం, ఇలా అంతర పంటలుగా చేసుకోవచ్చు అన్నమాట. సో అన్ని రకాలు మనం, అలాగే ఆకుకూరలు, కాయగూరలు వేసుకోవచ్చు. వీటి అంటే ఒక తోటలో అన్ని రకాలు మనకి ఉంటాయి అన్నమాట. ఒక కుటుంబానికి కావాల్సినవి అన్నీ కూడా, అంటే ఒక కుటుంబానికనే కాకుండా ఇంకా ఎక్కువ మందికి కూడా సరిపోతుంది. సో దాంతోపాటు కొంచెం ఆదాయం కూడా, అంటే మనం ఏదైతే శ్రమ పెడుతున్నామో దానికి
ఎక్కువ శ్రమ అవసరం లేకుండా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే ఎక్కువ లేబర్ ఖర్చు కూడా ఉండదన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మ్యాన్ పవర్ ఎక్కువ ఇది లేకుండా చూసుకోవాలి. ఈ కలుపును కూడా ఎక్కువ కలుపుకుపోతూ ఉండాలి. డ్రిప్ ఉండడం వల్ల ఎక్కువ మధ్యలో కలుపు ఎక్కువ రాదు. మనకి ఎక్కువ మధ్యలో అంతర పంటలు వేసినందువల్ల కూడా కలుపుని నివారించుకోవచ్చు అనమాట. అంతే తప్ప కలుపు మందులు కొట్టడం అది చేస్తే కనుక చాలా టాక్సిన్, అది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలా మల్టీ లేయర్ ఫార్మింగ్ అనేది హార్టికల్చర్లో, అలాగే అంతర పంటలో కూరగాయలు ఆకుకూరలు వేసుకుని పూర్తిగా అందరూ సాధన చేసుకోవడానికి ఒక మంచి మోడల్ అనమాట. ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి మన ఆశ్రమంలో. ఇది ఒక వన్ ఆఫ్ ది మోడల్ అనమాట. సో అంటే ఈ ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలని కాదు, మీరు మల్టీలో సీతాఫలం ఉంది, రామాఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది. ఇవన్నీ కూడా మంచి ఔషధాలు. ఏ సీజన్లో ఆ సీజన్ వస్తుంది. సీతాఫలం అయిన వెంటనే రామాఫలం స్టార్ట్ అవుతుంది, తర్వాత లక్ష్మణ ఫలం స్టార్ట్ అవుతుంది, హనుమాన్ ఫలం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. అంటే ప్రతి సీజన్లో కూడా మనకు పండ్లు అవైలబుల్గా ఉంటాయి. ఆ మధ్యలో మనం కూరగాయలు పండించుకుంటూ ఉంటాం. ఏ సీజన్కి ఆ సీజన్ పండించుకోవచ్చు అన్నమాట. బీరకాయలు, సొరకాయలు ఇట్లా పాదులు పెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. అలా ఈజీగా మనకి పంటలు పండేవి. అలాగే ఆకుకూరలు మధ్యలో వేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా ఒక కుటుంబానికి చిన్న రైతులు కూడా ఏర్పాటు చేసుకున్నట్టయితే హాస్పిటల్ ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. ఇప్పుడు హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అనవసరంగా వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. బీపీలు, షుగర్లు, కీళ్ళ నొప్పులు, అనేక సమస్యలు. అవన్నిటికీ కారణం న్యూట్రిషన్. కొంతమంది రక్తహీనత, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. ఇందుకు కారణం ఏంటి? న్యూట్రిషన్ లేదు, సరైన ఆహారం లేదు, జంక్ ఫుడ్స్ తింటూ ఉన్నారు, అలవాట్లు పడిపోయారు. సో అటువంటి వాటి నుంచి నేచర్కి దగ్గరగా రండి, ప్రకృతికి రక్షణ చేయండి, ప్రకృతి సహజీవనం చేయండి. ఆ విధంగా అటు ఆరోగ్యాన్ని, ఇటు ప్రకృతిని రక్షించండి. సేవ్ ఎర్త్, బీ హెల్దీ. థ్యాంక్ యూ.